సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము ఈరోజు మనం నేర్చుకుందాం. దావీదు ఫిలిష్తీయుని ఓడించిన తర్వాత సౌలు తన కుమార్తెను దావీదుకిచ్చి పెండ్లి చేసి దావీదు యొక్క కీర్తి ప్రతిష్ట తన మామైన సౌలు, రాజైన సౌలు కంటే ఎక్కువగా ఉండటము ఓర్చుకోలేకపోయాడు. రాజైన సౌలు ఎందుకంటే సౌలు కంటే ఎక్కువగా దావీదును ప్రజలు పొగుడుతున్నారు అనేటువంటి విషయము అర్థమయ్యి ఆయన దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఎక్కడ దావీదు దొరికితే అక్కడ దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇక దావీదు లేకపోతే నాకు ఇక సమస్య ఉండదు అనేది ఆయన ఉద్దేశము. ఇలా ఆయనను చంపడానికి వెతుకుతున్నటువంటి క్రమంలో ఒకానొక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దావీదు తన మనసులో అనుకుంటున్నాడు, ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఈ దేశంలో అంటే యూదా దేశంలో, తన సొంత దేశంలో ఉండటం ఇక మంచిది కాదు. సౌలు నన్ను తరమక మానడు, నన్ను తరుముతాడు, చంపేస్తాడు. కాబట్టి నేను సౌలు చేత నాశనం అవుతాను అని ఆయన ఏం చేశాడంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి తన సొంత దేశమైనటువంటి యూదా దేశము లేకపోతే యెరూషలేము లేకపోతే ఇజ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఆ సరిహద్దుల్లో దగ్గరున్నటువంటి ఫిలిష్తీయుల యొక్క దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడున్నటువంటి రాజు పంచన చేరాడు. అక్కడ ఆకీష్ అనేటువంటి అతను రాజు. మీరు గమనించినట్లయితే యూదా జనాంగానికి ఫిలిష్తీయులకు అస్సలు పడదు. వీళ్ళు ఎప్పుడూ కూడా కొట్లాటలు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఫిలిష్తీయులైనటువంటి వాళ్ళు దేవుని సంబంధులు కాదు, అన్య జనాంగము. వారు పూజించేది, ఆరాధించేది హేయమైనటువంటి విగ్రహాలను. దేవుడు వారిని పూర్తిగా అసహించుకుంటున్నాడు. దేవుని పిల్లలు కూడా వారిని అసహించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదు. సో ఇంత శత్రుత్వం ఉన్నటువంటి దేశమైనటువంటి ఫిలిష్తీయుల దేశంలోనికి దావీదు వెళ్ళి వాళ్ళ శరణు జొచ్చాడు. వెళ్ళి ఆయనతో అంటున్నాడు, నేను ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు ఆయన దావీదుతో పాటు ఇంకా కొంతమంది వెళ్ళారు. దావీదుతో పాటు ఇంకొందరు వెళ్ళారు. సుమారు ఇంచుమించు 600 మంది దావీదుకు తోడుగా ఉన్నారు, దావీదుతో ఉన్నారు. తమ సొంత ప్రాంతాలను విడిచిపెట్టి కుటుంబాలుగా దావీదు పక్షాన చేరినటువంటి ఒక 600 మంది దావీదుతో పాటు వెళ్ళి ఆ దేశంలో ఆయన పంచన చేరి ఆ రాజనగరులో వీళ్ళు ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, చూడండి నేను చదువుతాను, 5వ వచనము, మొదటి సమూయేలు 27వ అధ్యాయము 5 నుంచి. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడునైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడినైతే
బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా, రాజును శరణుజొచ్చినటువంటి దావీదు తనతో ఉన్న 600 మంది వాళ్ళ పక్షాన దావీదు ఏమంటున్నాడంటే, మేము నీ దగ్గర ఉండేవు, నువ్వు గొప్పోడివి, ఈ రాజపురమందు నేను నీ దాసుని, సో ఈ ప్రాంతము కాకుండా నాకు ఇంకా ఎక్కడైనా కాపురం ఉండటానికి బయట పట్టణంలో ఒకదాన్ని మాకు ఇవ్వండి, మేము అక్కడ కాపురం ఉంటాం, నేను నాతో వచ్చినటువంటి వాళ్ళము అని రాజును అడిగాను. అప్పుడు ఆకీషు సిక్లగను గ్రామమున ఆ దినమున అతనికి ఇచ్చాను. సిక్లగు అనేటువంటి ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. సంవత్సరము మీద 4 నెలలు దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్నాడు. అంటే అన్య జనాంగాలు, దేవుణ్ణి ఎరగని వారు, తన సొంత దేశ ప్రజలకు అంటే ఇశ్రాయేలీలకు విరోధులు, శత్రువులైన శత్రు దేశంలో శరణుజొచ్చి అక్కడున్నాడు దావీదు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి, దావీదును తనతో ఉన్నటువంటి వారు బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయుల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశంలో వారు పూర్వము కాపురం ఉండగా, దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు వద్దకు వచ్చెను. దావీదు పరిస్థితి ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి 600లో కొంతమందిని లేకపోతే ఎంతమందిని వెంట పెట్టుకొని పోయాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ చెబుతున్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని దారి దోపిడీ చేస్తానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళను చంపేసి వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను, వారి గొడ్లను, వారి ఎడ్లను, వారి గార్ధబాలను, వారి ఒంటెలను వీటిని తీసుకొని ఆకీషు వద్దకు వస్తా ఉన్నాడు. అప్పుడు ఆకీషు అంటున్నాడు, ఏంటి మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు ఏమంటున్నాడు తెలుసా, యూదా దేశమునకు, యెరహ్మెయేలీయుల దేశమునకును, కేనీయుల దేశమునకును దక్షిణమునగా మేము ఒక ప్రదేశమునకు జొరబడితమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవాన్నైనను ఆడుదాన్నైనను దావీదు బతకనియ్యలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలం నాకు దాసుడుగా ఉండను అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. సో ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు వేరే అంటే తన ప్రజలైనటువంటి యూదా ప్రజలను కాదు కానీ చంపింది, వేరే జాతులకు సంబంధించినటువంటి అనేకులను, పురుషులను, స్త్రీలను చంపి వారి దగ్గరున్నటువంటి ఆస్తిని, గార్ధబములు, ఒంటెలు, ఇంకా చాలా ఉన్నాయి, వారి వస్త్రాలు, వారికి సంబంధించినటువంటి ఆస్తిని మొత్తం కొల్లగొట్టుకొని వచ్చి ఆకీషు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఆకీషు అది చూసి అసలు ఇవి ఎవరివి అని అడిగితే, ఆయన చెప్పిన పేర్లలో ఒక పేరంటే యూదావారివి కూడా అని చెప్పాడు. అంటే అబద్ధం చెప్తున్నాడు. అంటే తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను అయితే చంపలా, మిగతా వారిని చంపుకుంటూ వచ్చాడు. వారికి సంబంధించినవన్నీ పట్టుకొచ్చాడు. ఆ రాజు దగ్గర ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అప్పుడు రాజు అనుకోవాలి, ఆ దావీదు తన సొంత ప్రజలైనటువంటి వారినే చంపుతున్నాడంటే దావీదు మన పక్షానే ఉన్నాడు, మనకు విరోధి కాడు, ఇతను మన పక్షాన ఉన్నాడు అని ఆ రాజు అనుకోవాలి.
ఆ రాజు అలా అనుకుంటేనే దావీదు అక్కడ సేఫ్టీ. దీనికోసము ఇంకా ఎవరైనా అసలు సమాచారము, ట్రూత్, నిజమేంటి, అయ్యా దావీదు చంపుతుంది, దావీదు చూడండి, ఆ రోజు రాజులు వస్త్రాలను, విలువైన సంపదను, గార్ధబములను, ఎడ్లను, ఒంటెలను ఇవన్నీ తీసుకొని వస్తే అది ఒక సంపద. వాళ్లకు సంపద ఉచితంగా కొల్లగొట్టుకొని వస్తున్నాడంటే ఏ రాజు కూడా బాధపడడు, ఎందుకంటే సంతోషపడతాడు, మాకు మంచిగా సంపద తీసుకొస్తున్నాడని. మరి ఆ రాజు యొక్క మన్నన పొందాలంటే దావీదు ఆ పని చేయాలి. దావీదు ఆ పని చేస్తూ ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఈ విషయంలో నేను యూదా ప్రజలను కూడా ఈ పని చేస్తున్నా అన్నాడు. అబద్ధం ఆడాడు. ఒకవేళ ఎవరైనా తప్పించుకొని దావీదు యూదా ప్రజలను చంపట్లేదు, ఇదిగో పలానా వారిని అని రాజుకు వర్తమానం తీసుకొస్తారేమో అని చెప్పి ఏ ఒక్కరిని అంటే సజీవులుగా ఉంచలా, అందరినీ చంపుకుంటూ వచ్చాడు దావీదు. ఈ పాఠంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న దానిలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దావీదు తన సొంత దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీయుల దేశానికి, శత్రు దేశానికి వెళ్ళి అక్కడ వారితో సంధి చేసుకొని అక్కడ కాపురం ఉండటము దావీదు చేసిన మంచి పనా? ఇది మంచిదేనా? ఒకసారి మనము కామన్గా ఆలోచిద్దాం. దావీదు తన సొంత దేశాన్ని విడిచిపెట్టి శత్రు దేశము అయినటువంటి దేశంలోనికి వెళ్ళి వారి శరణుజొచ్చి అక్కడ కాపురం ఉండటం అనేది దావీదు చేసిన మంచి పనేనా? వాస్తవంగా చూస్తే మంచి పని కాదు అని చెప్పవచ్చు. ఒకవేళ దావీదు స్థానంలో మనం ఉంటే మనం ఏమంటామంటే, ఒకవేళ ఆయన ఏమంటాడో మనకు తెలియదు, కానీ నా ప్రాణము నాకు ముఖ్యము, సౌలు నన్ను తరుముతున్నాడు, అతడు నన్ను చంపుతాడు, నేను బ్రతికుండాలి. సో నేను బ్రతికి ఉండాలంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక గూడు చేరాలి. కాబట్టి ఫిలిష్తీయుల యొక్క వాడు శత్రువైనా సరే నేను వాడి దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవటానికి. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, నేను బతకాలంటే ఇక్కడ కుదరదు, సౌలు నన్ను వదిలిపెట్టేటట్లేదు, నన్ను చంపేస్తాడు అని తనలో అనుకున్నాడు. ఇది ఎందుకు తప్పు అంటే మనం కొన్ని ఆలోచనలు చేద్దాం. అంతకు ముందు అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో దావీదు తన సొంత దేశాన్ని, తనున్న స్థలాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. అది ఎలానో నేను చెప్తాను. ఈ ఫిలిష్తీయ దేశానికి రాకముందే దావీదు సౌలును ఎదుర్కోవటం జరిగింది. సౌలు చంపటానికి దావీదు వెంట పడటం జరుగుతూ ఉంది. అయితే దావీదు తప్పించుకున్న తర్వాత సౌలుకు దావీదుకు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ నేను చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దావీదుకు సౌలుకు సంభాషణ జరుగుతుంది. ఏమని? రాజా, నా ఏలినవాడా. ఎవరితో అంటున్నాడు? దావీదు సౌలుతో అంటున్నాడు. నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే
నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఈయన బాధ ఏంటో తెలుసా? నేను వేరే ప్రాంతానికి పోవటం అనేది నాకు ఇష్టం లేదు. యెహోవా యొక్క స్వాస్థ్యము, నేనున్న ప్రదేశము, నేనున్న స్థలము యెరూషలేము. ఎందుకంటే యెరూషలేములో దేవాలయం ఉంది, యెరూషలేములో దేవుని సన్నిధి ఉంటుంది, యెరూషలేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెరూషలేములో ప్రవక్తలు ఉంటారు, యెరూషలేములో దేవుని యొక్క ఆజ్ఞలు బయలుదేరుతాయి. యెరూషలేములో అంటే ఎట్లా దేవుని ఆజ్ఞలు అంటే, మోషే ధర్మశాస్త్రం యూదా ప్రజల మధ్య ఉంది. అన్ని జనాంగాల్లో దేవుడు లేడు, అన్ని జనాంగాల్లో దేవుని మందిరము లేదు, అన్ని జనాంగాల్లో దేవుని ఆజ్ఞలు లేవు, అన్ని జనాంగాల్లో దేవుని కట్టడలు లేవు. అక్కడ ప్రవక్తలు లేరు, దీర్ఘదర్శులు లేరు, దేవుని కూర్చున్నటువంటి విషయాలు చెప్పేటువంటి నాయకులు లేరు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ఆ స్థలమైన యెరూషలేము అంటే దావీదుకు మహాప్రేమ. అసలు రాజా, నేను ఆ యెహోవా యొక్క ఈ స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఎవడైనా నీకు నా మీద చెప్పి నన్ను తరమని చెప్తున్నారు, వాళ్ళు అసలు నన్ను ఆయన స్వాస్థ్యాన్ని హత్తుకోనీయకుండా నన్ను వెలివేయుచున్నారు. అంటే నేను వెలివేయబడే పరిస్థితిలోకి వెళ్తున్నానన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ 20వ వచనంలో అంటాడు, నా దేశమునకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. అంటే నేను నా దేశాన్ని విడిచిపెట్టను, నా దేవుని సన్నిధిని విడిచిపెట్టను. నా దేశాన్ని, నా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడో పరాయి దేశాల్లో మరణించడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడే ఉండాలన్న ఆశ, అది దావీదు ఆశ. ఈ ఫిలిష్తీయ దేశానికి పోక ముందు జరిగిన సంఘటన ఇదంతా. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు. సో ఇప్పుడు దావీదు అంతకుముందేనండి ఆయన ఆశను వెళ్ళబోచింది. అంటే ఈ దేశంలోనే నేను ఉంటాను, నా దేవుని మందిరంలోనే నేను ఉంటాను, నా దేవుని మందిరం ఇక్కడ ఉంది, ఆయన స్వాస్థ్యమైనటువంటి ఈ ప్రాంతం నుంచి నేను వెళ్ళటానికి ఇష్టం లేదు, నేను వేరే చోట చావటం, నాకు అసలు మరణం అవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తమున సంపాదించిన వస్తువులను గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దావీదేమన్నాడు తెలుసా? దేవుని యొక్క మందిరం మీద ఆయనకు మక్కువ అంటే ఇష్టము, కోరిక, మక్కువ. దేవుని మందిరం అంటే ఆయనకు మక్కువ అని ఆయనే చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1, 6, 7, 8, 9 వచనాలు. 1వ వచనం, కీర్తన 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు ఆయనతో చెప్పినప్పుడంట ఆయనకు సంతోషం అనిపించిందంట. 6వ వచనం చూద్దాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆయన ఏమన్నాడంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అంటే యెరూషలేము అనేటువంటి ప్రాంతాన్ని దేవుడు లేదా ఆ రోజుల గురించి, పాత నిబంధన గురించి నేను చెప్తున్నాను, దేవుడు ఆ యెరూషలేమును ఎన్నిక చేసుకున్నాడు. యెరూషలేమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వాగ్దత్త దేశం, అది వాగ్దాన భూమి, దేవుని మందిరం ఉన్నటువంటి స్థలము, దేవుడు ఆరాధింపబడేటువంటి స్థలము, దేవుని యొక్క శాసనములు, కట్టడలు, విధులు గైకొనేటువంటి స్థలము, పరిశుద్ధులు ఉండేటువంటి స్థలము, ప్రవక్తలు ఉండేటువంటి స్థలము, దీర్ఘదర్శులు ఉండేటువంటి స్థలము. టోటల్గా దేవుని యొక్క
మహిమతో నిండుకున్నటువంటి ప్రాంతము. సో దావీదు యొక్క ఉద్దేశము చూడండి, నేను ఇక్కడే, ఒకవేళ బతికినా ఇక్కడే, చచ్చినా ఇక్కడే. ఎందుకంటే నా దేవుని యొక్క మందిరము ఇక్కడ ఉంది, నా దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. నేను ఈ దేశానికి వెలుపల చావటం నాకు ఇష్టం లేదు, మరణం అవటము. ఇదిగో యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళను కూడా ఆయన విన్నపాలు చేస్తూ ఉన్నాడు. మీరు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా. దేని గూర్చి అంటే యెరూషలేమును గూర్చి. అలాగే యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును, 8వ వచనము 122, నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. యెరూషలేమును ఎందుకు దావీదు అంతగా ప్రేమించాడు? ఎందుకు యెరూషలేమును నేను విడిచిపోను అంటున్నాడు? యెరూషలేము అవతల వేరే దేశాల్లో నేను చావటం నాకు ఇష్టం లేదంటున్నాడు. ఎందుకు? చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఈ దేశము బాగా ఉండేటట్టు ప్రార్థన చేయండి. ఈ దేశ క్షేమాన్ని కోరుకున్నటువంటి వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు. ఈ దేశంలో ఉన్నటువంటి నా స్నేహితుల కొరకు, సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ ఎందుకు? ఆయన ఆ క్షేమాన్ని కోరండి అని ఆయన ఎందుకు అంటున్నాడంటే, అక్కడ ఏముంది? దేవుని మందిరము. అదే ఆయన అంటుంది, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుని మందిరం అక్కడ ఉంది. అంటే టోటల్గా దావీదుకు ఏమి ఇష్టం లేదు? టోటల్గా దావీదుకి ఏమి ఇష్టం ఉండదు. తన సొంత దేశాన్ని విడిచిపెట్టి, తన సొంత ప్రాంతాన్ని, ప్రజలను, సహోదరులను, మందిరాన్ని, ప్రవక్తలను, దీర్ఘదర్శులను విడిచిపెట్టి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయము. కొన్ని సందర్భాల్లో మన సహోదరులు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఖచ్చితంగా శనివారం సాయంత్రానికి ఇక్కడికి వస్తూ ఉన్నారంటే దేవుని యొక్క సన్నిధి, లేకపోతే సహోదరుల యొక్క సహవాసము, మన సహోదరులతో కలవటము, దేవుణ్ణి ఆరాధించడానికి రావటము, ఆ మక్కువ, కోరికతో వస్తున్నారు అనేది వాస్తవం. సో ఇక్కడ విషయం అదే. దావీదు కూడా దేవుని మందిరం మీద మక్కువ చేత అసలు తన బంగారము, వెండి, సంపద చాలా వరకు ఇచ్చేశాడు. మరి అటువంటి దావీదు అక్కడికి పోవటం అనేది, సడన్గా అక్కడికి వెళ్ళాలి అనుకోవటం అనేది సరైనటువంటి నిర్ణయమేనా? సహజంగా ఆలోచిద్దాం. సరైన నిర్ణయమేనా? కాదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళు అన్య జనాంగం. అక్కడ దేవుని సన్నిధి లేదు. అక్కడ దేవుని కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు లేవు. దేవుని భయము అక్కడున్న వారికి లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సంతోషము, ఇక్కడ ఉన్నటువంటి ఆనందము, ఈ సహవాసంలో దొరికేటువంటి ఆనందము, తోటి భక్తి కలిగిన సహోదరులతో కలిసి షేర్ చేసుకునేటువంటి ఆ ఆనందము దావీదుకు అక్కడ దొరకదు. కానీ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దావీదు. అయితే ఇంకొక ప్రశ్న ఇక్కడ మరి దావీదు ప్రాణాన్ని పోగొట్టుకోవాలా? ఇక్కడే ఉండి? ఇక్కడ ఉంటే ఏమైద్ది? ఆయన ఉద్దేశం ఏంది? ఇక్కడ ఉంటే సౌలు చంపుతాడు. అది నిజమే కదా అనిపించవచ్చు. కానీ
గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకంటే గొప్ప అపాయాల్లో నుండి దేవుడు దావీదును తప్పించాడు, రక్షించాడు. ఇక్కడే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఈ ముందు అధ్యాయంలోనే ఇది కూడా, ఇప్పుడు మనం చదువుకుంటుంది ఎన్నో అధ్యాయము? 27. మొదటి సమయాల దగ్గరే ఉండండి మీరు. మొదటి సమయాల గ్రంథం 27వ అధ్యాయంలో మనం చదువుకుంటుంది దగ్గరే. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, దావీదును చంపడానికి సౌలు తన సైన్యంతో, చాలామంది సైన్యం ఉన్నారు, వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ దావీదును తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఒక ప్రాంతంలో వాళ్ళు ఆగారు. ఒక ప్రాంతం వచ్చింది, ఆ ప్రాంతంలో ఆగారు. ఆ ప్రాంతంలో ఆగి వాళ్ళందరూ కూడా నిద్రపోతా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. దావీదు దొరకలా. అయితే వాళ్ళు ఉన్నటువంటి స్థలం దావీదుకు తెలిసింది. దావీదుతో పాటు తన సైన్యం అంటే కొంతమంది వచ్చారు. దావీదు పక్కనున్నటువంటి ఆయన సలహా ఇస్తున్నాడు దావీదుకి, ఇదే మంచి సమయం. సౌలు పక్కనే, సౌలు నిద్రపోతున్నాడు, చుట్టూ సైన్యం, అంటే రాజు కదా, శత్రువులు ఎవరన్నా వస్తారేమని చుట్టూ సైన్యం పండుకొని ఉన్నారు. సౌలు తల దగ్గర ఈట ఒకటి నాటి పెట్టున్నాడు, తన ఆయుధాన్ని. పక్కనున్నటువంటి వ్యక్తి దావీదుతో సలహా ఇస్తున్నాడు, ఇదే మంచి సమయము, ఆ ఈట తీసుకొని బాగా ఒకే ఒక ఈట వేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు, ఇక అసలు సమస్య ఉండదు మనకు అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఏమంటున్నాడు? యెహోవా చేత అభిషేకము నొందినవాడు, ఒకవేళ దేవుడే ఈయన చూసుకుంటాడు, ఒకవేళ ఏదైనా రోగంతో దేవుడు అతన్ని మొత్తవచ్చు, యుద్ధంలో చచ్చిపోవచ్చు, ఇంకొక విధంగా దేవుడే చూసుకుంటాడు. కానీ ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నేను ఆయన ఏమి చేయను అన్నాడు. అంతేకాదు, అక్కడ ఒక విషయం జరిగిందండి, అది ముఖ్యంగా అది చూద్దాం ఇప్పుడు. మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి చూడండి. 26వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని, చూడండి, అంటే వచ్చి ఈటను తీసుకొని, చుట్టూ ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఒక్కళ్ళు కళ్ళు తెరిచినా ఏమైంది? మటాష్ అయిపోతారు. ఒక్కళ్ళ కన్ను తెరిచినా, కొంచెం శబ్దం విన్నా, అంతమందిలో ఒక్కడికి అలికిడి వచ్చినా దావీదు చచ్చిపోయినట్లే. అంటే అంత డేరుగా వెళ్ళి వాళ్ళ మధ్యలో సౌలు తలగడ దగ్గర ఉన్న ఆ ఈట దగ్గర ఉన్నటువంటి ఆ నీటి బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయారు. కారణం చూడండి, ఆ పక్క వచనం చూడండి. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దానిని గుర్తుపట్టిన వాడు ఒక్కడును. దేనికి ఎవరు చూడలా, దేనికి ఎవరు లేవలా, దేనికి ఎవ్వడికి అలికిడి కూడా కాలేదు. ఇంతమందిలో ఉన్న వీళ్ళలో ఒక్కడు కూడా ఎందుకు లేగవలేదు? దావీదు గొప్పతనమా? అంటే మాకున్నటువంటి చాతుర్యం వల్ల వీళ్ళందరిలో నుండి దాటుకుంటూ మెల్లిగా పిల్లిలాగా వెళ్ళి మేము అది తీసుకొచ్చామంటానికి కాదు అక్కడ జరిగింది. దేవుడు వాళ్ళందరికీ గాఢ నిద్ర కలుగజేశాడు. అంటే దీని అర్థం ఏంటి? దావీదు అక్కడికి ఎందుకు పోకూడదు అంటే, అతను చంపుతాడు అని ఎందుకు భయపడకూడదు అంటే, ఎందుకు? ఇప్పుడే మనం చదువుకున్నాం. ఎందుకు? సమాధానం మీరే చెప్పాలా? ఇప్పుడే మనం చదువుకుంది. దావీదుకు దేవుని యొక్క తోడ్పాటు ఉంది. అంటే దావీదు భయపడి అక్కడికి పోవాల్సిన పని లేదు. నేను అక్కడికి పోతేనే బతుకుతాను అంటానికి వీల్లేదు.
ఏమి ఇక్కడ ఉంటే బతకడా దావీదు? ఏమి ఇక్కడ ఉంటే దేవుడి సహాయం ఉండదా దావీదుకు? ఏం దేవుడు ఇక్కడ దావీదును కాపాడలేదా? ఖచ్చితంగా కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడాడు. చూడండి, ఒక్కడికి కూడా మెలకువ రాకుండా గాఢ నిద్ర కలగ చేయబడింది ఎవరి వల్ల? దేవుని వల్ల. అంతెందుకు, అంతకుముందు కొన్నిసార్లు అయితే దావీదును ఈటతో గుచ్చి ఆ గోడకి గుచ్చేద్దాము, ఈటతో పొడిచి దావీదుని చంపేద్దాం, ఒక్క దెబ్బకే అనుకున్నాడు సౌలు. చాలాసార్లు ఈట కూడా వేశాడు. తగిలిందా దావీదుకి? తగల్లా. దావీదుకు తగల్లా. ఏం కుక్కలాగా నా మీదకు వస్తున్నావు? నేనేమన్నా కుక్కనా? ఈరోజు నీ అంత తేల్చేస్తా, నీ మాంసాన్ని కాకులకు పడేస్తా అని అంతెత్తునున్నటువంటి వాడంటే ఇంతోడు ఉనికిపోవాల్సిన వాడు ఉనికిపోకుండా ఆ ఈట తీసుకు అనేమంటారు ఒడిసెలు తీసుకొని యుద్ధం యెహోవాది అని పోయినప్పుడు దావీదుకి ఎవరు తోడు? దేవుడే కదా. ఏం వాడి మీదకు నువ్వు వెళ్తావా అంటే, ఎస్ నేను వెళ్తా. నేను అడవిలో ఉన్నప్పుడు ఎలుగుబంటిని చంపా. ఎవరు అంటుంది? ఈ దావీదు. ఎందుకంటే దావీదుకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు తోడుగా దావీదుకున్నప్పుడు దావీదు భయపడి ఒక నిర్ణయం తీసుకొని అన్య దేశంలోనికి వెళ్ళటం సరైన నిర్ణయమా? సరైన నిర్ణయమా? కాదు. కారణం ఏంటంటే దేవుడు ఇక్కడ కూడా ఆయనను కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతాడు. మనం కూడా అంతే. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి మరొక చోట మనము సర్వైవ్ అవుతాము, బతుకుతాము, సంపాదిస్తాము, గొప్పగా ఉంటాము, రక్షించబడతాము అనుకోవటము తెలివి తక్కువతనము. దేవుడు మనం ఎక్కడున్నా, ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తాడు, ధైర్యపరుస్తాడు. కాబట్టి తొందరపడి దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఫస్ట్ ప్రయారిటీని మర్చిపోయాడు. ఏంటి ఆయన ప్రయారిటీ అంటే, నేను యెరూషలేములోనే ఉంటాను, దేవుని యొక్క పట్టణంలో నేను ఉంటాను, ఆయన సన్నిధి నుండి నేను దూరంగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, వేరే అన్ని దేశాల్లో నేను చనిపోవటం నాకు ఇష్టం లేదు, మృతి పొందటం అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే అదే నిలబడి ఉంటే మంచిదేమో. కానీ దావీదు ఆ పని చేయలేకపోయాడు. రెండవది దేవుడు ఇక్కడ కాపాడుతున్న దేవుడు ఎక్కడైనా ఆయన కాపాడుతాడు, నేను అక్కడికి పోతేనే కాపాడబడతాను అనుకోవటం కూడా దావీదు తీసుకున్న రెండవ సరైన నిర్ణయము కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడున్నా కాపాడుతాడు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే దావీదు ఇంకా ఈ పని చేయటం ద్వారా ఒక వెర్రి పని చేసిన వానిగా మనం చూస్తాం దావీదుని. అంటే ఇది ఒక వెర్రి పని. వెర్రి అంటే ఒక పిచ్చి పని అన్నట్లుగా. ఇది చేయాల్సింది కాదేమో, దావీదు ఈ పని చేయాల్సింది కాదేమో అనిపిస్తుంది. కారణము ఏంటి అంటే, ఇదిగో ఈ ఫిలిష్తీయ దేశానికి దావీదు ఇది ఎన్నోసారి రావటం, ఇది రెండవ సారి. ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. అంతకుముందు ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనము. అంతలో దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు
ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురాజైన ఆకీషునకు బహుభయపడెను. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నవాడినే అంతకుముందు తలగొట్టింది ఎవరు? గొల్యాత్ అనేవాడిని ఈ గాతుకు సంబంధించిన వాడే, ఇక్కడికి సంబంధించిన వాడే. అంతకుముందు దావీదు ఒడిస్తో కొట్టి పడిపోయిన వాడిని తల నరికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో స్త్రీలందరూ కూడా దావీదును పొగుడుతూ పాటలు పాడారు. సో ఇప్పుడు ఆ దేశంలోనికి వెళ్తే దావీదు వాళ్ళు గుర్తుపట్టి, ఓ ఇతడు అతడు కదా అన్నారు. అప్పుడు దావీదుకు భలే భయం పుట్టింది. ఎందుకు? శత్రువు కదా. ఏం చేస్తారు? ఇక దొరికితే చంపుతారు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించచ్చు. వెర్రివాడంటే ఇప్పుడే చెప్పాను, పిచ్చివాని వలె నటించచ్చు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు. ఏదో గీతలు గీసుకుని పిచ్చోళ్ళు గీస్తారు అట్లా. ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డము మీద కారణిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూసితిరి కదా, వీనికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలో రాతగున అని తన సేవకులతో అనేను. సో దావీదుకు ముందుగానే తెలుసు కదా, ముందుగానే ఒక అనుభవం ఉంది కదా. ఏమనుభవం? అక్కడికి పోతే తన స్వభావం ఏంటి? ధైర్యం అంటే అధైర్యపడని స్వభావం. అతని స్వభావం ఏంది? కత్తి పట్టుకుంటే యుద్ధంలో అనేక మందిని చంపినటువంటి వాడు. దావీదు యొక్క శౌర్యము ఎంత గొప్పదో చదివితే మీకు అర్థమైంది. సౌలు అనేటువంటి రాజు అట్ట కూర్చుంటే చాలు, దావీదు పోయి మొత్తాన్ని జయించుకొని వచ్చేటువంటి వాడు. అంత పరాక్రమశాలైనటువంటి దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? ఎలా ప్రవర్తించాల్సి వచ్చింది? ఒక పిచ్చోళ్ళలాగా, వెర్రిపట్టినోళ్ళలాగా. ఆ ఉమ్ము ఏదో గెడ్డం మీద కారిపోతా, ఆ గోళ్ల మీద ఏదో గీతలు గీసుకుంటా పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడు. ఎంత పరాక్రమశాలి, ఇప్పుడు ఎంత పిచ్చోళ్ళలాగా నటించాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఎంత పరాక్రమశాలి, ఇప్పుడు ఎంత భయపడాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. దేనికి? అతడు శత్రువుల యొక్క టెరిటరీలోకి, లేక శత్రువులు ఉన్నటువంటి స్థలంలోనికి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే. నటించాల్సి వస్తుంది, వెర్రోళ్ళులాగా అవ్వాల్సి వస్తుంది. వారికి ఉన్నటువంటి ఆ గొప్ప పేరును పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. వారికి ఉన్న శౌర్యము పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధైర్యము పోతుంది. చివరికి వాళ్ళ అసలు స్వభావాన్ని మానేసి ఇంకొక స్వభావంలో నటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అంతేనండి. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు, సంఘానికి వస్తూ సంఘాన్ని మానుకొని దేవునికి దూరంగా పోయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇవన్నీ బైబిల్ చెబుతుంది. గతంలో రాయబడిన అన్నివి కూడా ఇప్పుడు మనకి ఏం కలగటానికి? బుద్ధి బోధ కలగడానికి. వాటి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటామండి. ఇది ఒక పాఠము. దావీదు తన ప్రాంతం నుంచి వెళ్లకుండా ఉంటే మంచిది, అతడు సరైన నిర్ణయం తీసుకోలేదేమో అంటానికి ఇవన్నీ మనకు రుజువులు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు.
చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళకూడదు. దేవుని సంబంధులైన ప్రజల నుంచి మనం వేరైపోకూడదు. దేవునికి దూరంగా వెళితే దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేయాల్సి వస్తుంది. అది చాలా చెడ్డ పని. ఈనాడైనా అంతేనండి. క్రైస్తవ సంఘముగా మనం ఉన్నప్పుడు, దేవుని పిల్లలతో ఉన్నప్పుడు, ఈ సహవాసంలో మనం కొనసాగుతున్నప్పుడు, ఇది ఒక ఆత్మ సంబంధమైన దేవుని ఇల్లు. ఇది ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కుటుంబము. దావీదుకి ఎంత మక్కువ ఉందో దేవుని మందిరం మీద మనకు అంత మక్కువ ఉండాలి. దావీదు ఎంతగా ప్రేమించాడో దేవుని మందిరాన్ని, మనము దేవుని సంఘాన్ని అంతగా ప్రేమించాలి. మన సహోదరులతో కలిసిన సహవాసము, ఐక్యతను దావీదు ఎలా కోరుకున్నాడో మనం అలా కోరుకోవాలి. దావీదు యెరూషలేము క్షేమం కొరకు ఎలా ప్రార్థన చేయమని కోరాడో మనం కూడా ఒకరికొకరు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంతేగాని ఒక చిన్న వెర్రి నిర్ణయము, తొందరపాటు నిర్ణయము తీసుకొని దావీదులాగా సంఘాన్ని విడిచిపెట్టి వేరే చోటకు వెళితే పిచ్చి నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతాము. చెడ్డ నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారం అవుతాము. ఆ తర్వాత దేవుని కృప వల్ల దావీదు తిరిగి మళ్ళా వచ్చాడు, అది వేరే విషయము. మన సంగతి ఏంటి? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆ సిచ్యువేషన్ మీకు వస్తే, అంటే దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో, అంటే దేవుని సంఘంతో సహవాసం లేకుండా ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నప్పుడు, దావీదులాగా మనం కూడా వెర్రి వాళ్ళంగా, కొద్దిసేపు ఆ నటించే వాళ్ళంగాను, చెడ్డ పని చేసేటువంటి వాళ్ళంగాను, తెలివి తక్కువగా ఆలోచనలు చేసే వాళ్ళంగాను, దేవుడి సన్నిధి నాకు సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసం లేని వాళ్ళంగాను అలా మనం నిలబడతాం చివరికి. అలా ఉండొద్దు. ఈ పాఠం ద్వారా ఒక మంచి నిర్ణయానికి రండి. ఎప్పుడూ కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టవద్దు. ఇక్కడే మనము సంతోషంగా ఉందాం, ఇక్కడే నెమ్మదిని పొందుతాం, ఇక్కడే విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. ఈ సంఘం ద్వారా ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన